ఆడపిల్లలకు భయం కలిగిస్తున్న మద్యం దుకాణం. నర్సిరెడ్డిపల్లి గ్రామం, ఖమ్మం మండలం, ప్రకాశం జిల్లా. నర్సిరెడ్డిపల్లి గ్రామం నుండి తర్మెల్ల గవర్నమెంట్ స్కూల్కి ప్రతిరోజు చదువుకునే పిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. అయితే మా గ్రామానికి పాఠశాలకు మధ్యలో మద్యం దుకాణం ఉంది. దీనివల్ల ఆడపిల్లలు రోజు పాఠశాలకి నడిచి వెళ్తుంటే వస్తుంటే మద్యం దుకాణం వద్ద మద్యం సేవించిన వారు రోడ్డుకు అడ్డంగా మధ్యలో వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో రోడ్డు పక్కనే మూత్రం విసర్జించడం, రోడ్డు పక్కనే పొలాల్లో గుంపులుగా కూర్చొని మద్యం సేవించడం వల్ల పాఠశాలకు వెళ్లే ఆడపిల్లలు భయపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని దృష్టిలో ఉంచుకొని మా పిల్లల, మహిళల భద్రత విషయమై మా యందు దయ ఉంచి మద్యం దుకాణాన్ని వేరే ప్రాంతానికి మార్పించవలసిందిగా నర్సిరెడ్డిపల్లి గ్రామవాసులు కోరుతున్నారు. సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించవలసిందిగా కోరుతున్నాం. మా ఊరు నర్సిరెడ్డిపల్లె. మా ఊరు పోయే దోవలో వైన్ షాప్ ఉంది. మేము కాలేజీకి పోతున్నాం, చిన్నపిల్లలు స్కూల్కి పోతుండ్రు. మా ఊరు దోవలో వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ తీపిస్తే తొందరగా మాకు మంచిగా అవుతుంది. మాకంటే ముందు చిన్నపిల్లలు ఉండ్రు, మేమేమో అనుకోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు మేము చదువుకునేది అయిపోతే చిన్నపిల్లలు ఉంటారు, తాగి ఆడంటే అది పడిపోతుంది వైన్ షాప్ పట్లి. ఇబ్బంది అవుతుంది మాకు. మా పిల్లలు ఒక బస్ అయిపోయింది. మా ఊరు నర్సిరెడ్డిపల్లి. మేము మా ఊరికి తురిమిళ్ళకి మేము స్కూల్కి వెళ్ళాలంటే తురిమిళ్ళకి వెళ్ళాలి. మా ఊరికి స్కూల్కి మధ్యలో ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ దగ్గర అందరు తాగి బైక్స్ అన్ని రోడ్డు మీద అడ్డం పెడుతుంటే మాకు చాలా భయంగా ఉంది. మీరు కానీ వైన్ షాప్ తీసేపిస్తే మాకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. మేము జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళగలం. దయచేసి అధికారులందరూ స్పందించి వైన్ షాప్